వాస్తవంగా ఈవేళ దేవుడు తండ్రిని గురించి మాట్లాడమంటున్నారు అని అర్థమైపోయింది. చాలా సంతోషం. గుంటూరు నుండి ఒక కుమార్తె, నరసరావుపేట నుంచి ఒక కుమారుడు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పారు, విష్ చేశారు. దేవుడు వారిని మిమ్మల్ని అందరినీ కూడా మనందరినీ దేవుడు దీవించును గాక. ఫాదర్స్ డే గురించే మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొందరు భక్తులు, పండితులు, జ్ఞానులు కొందరిని సమాజంలో నుండి దూరం చేయక వారి స్థితిని, స్థానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కదా. మరి మదర్స్ డే గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మరి ఫాదర్స్ డే. తండ్రి పాత్ర చాలా ఉన్నతమైంది. తండ్రి అనే బిరుదు, ఆ టైటిల్, అది మొదటిది ఎవరికి వచ్చింది, ఎవరిది అది అంటే అది చెప్పండి, ఎవరిదో అసలు అది తండ్రి అనే పదం ముందు ఎవరికి వర్తించేది? ఎవరు తండ్రి ఉన్నాడు మొదట? గట్టిగా ఏమ్మా, నాకు ఎవరు తండ్రి? సర్వ సృష్టి కర్త, సర్వ సృష్టికి ఆయన తండ్రి ఉన్నాడు. అక్కడేమో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. యెషయా 9:6లో ఏమంటాడు? నిత్యుడకు, అదేనా, అది నిత్యుడకు తండ్రి. దేవునికి ఒకటి ఉంది, ఒక టైటిల్ ఉంది, ఒక పేరు ఉంది. ఆయన ఎవరట? నిత్యుడకు తండ్రి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్వయంగా ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తా ఉంటే అక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. ఏమంటున్నానా? పరలోకమందున్న అది. కనుక పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరంటే సృష్టికర్త. సమస్తాన్ని చేశాడు ఆయన. భూమి ఆకాశాన్ని, జంతువులను, పక్షులను, జీవరాశులను, ఏమండి, జలచరములను సమస్తం చేసినటువంటి ఆ తండ్రి తన పోలిక, తన స్వరూపమందు నరులను చేశాడు. ఇక ఈ జంతువులు, పక్షులు, జలచరములు అవి ఒకవేళ వాటికి కూడా తండ్రి అనబడటానికి ఉందేమో, కానీ వాటికి మాత్రం దేవుని పోలిక, దేవుని స్వరూపము లేదు. ఎవరయ్యా ఖచ్చితంగా కుమారులు, కుమార్తెలు ఎవరు? సృష్టికర్త దేవునికి, పరమ తండ్రి కంటే దేవుడు తన పోలిక, తన స్వరూపమందు నేలమట్టితో నరుని చేశాను. జీవావినువుదగా నరుడేమయ్యాడు? జీవాత్మ ఆయన. అంటే ఈ జంతువులు, పక్షులు వీటన్నిటికంటే కూడా అస్సలు సన్నిహితం, ఏకత్వం, ఇష్టం, ప్రేమ మనుషుల మీద, మానవుల మీద. వారినే తండ్రిగా, వారికి మరి వారిని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన ఇష్టపడుతున్నాడు. వారినే నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు కదా. జంతువుల్ని, పక్షుల్ని కుమారులు, కుమార్తెలు, తల్లులు, తండ్రులని ఆయన పిలవల, ఎక్కడ లేదు కదా. మనుషులు అనబడేటట్టు వారినే నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన పిలవడం ప్రవక్తల ద్వారా, ప్రవక్తల్లో నుండి ప్రవచనాత్మకంగా, ప్రవచన రూపాన ఆయన కుమారుడు, కుమార్తె అని పిలవడం మనం గ్రంథంలో చూస్తున్నాం. అంటే పరమందున్న తండ్రి మనకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ తండ్రి ఎంత గొప్ప ఆధిక్యతను, ప్రాధాన్యతను మనకిచ్చాడంటే, కేవలం మట్టితో మనలను చేయటం మాత్రమే కాకుండా ఒక చక్కటి వనాన్ని నిర్మాణం చేసి, ఏదైనా వనాన్ని, ఆ తదుపరి నా బిడ్డ ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహాయాన్ని అతని కొరకు ఏర్పాటు చేస్తానని
సాటి అయిన సహాయం, నరుని యొక్క ఎముకలో నుండి ఎముక, మాంసంలో నుండి మాంసం తీసి నారిని చేసి వారిద్దరినీ చక్కగా ఆ ఏదైనా వనములో కాయడానికి, సేద్యపరచడానికి ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఈ తండ్రి ఎంత హోదా ఇచ్చాడంటే తన పిల్లలకు ఈ భూమి మీద అంతటి మీద అధికారం ఇచ్చేసాడు. ఆ పవర్ ఎక్కడి వరకు ఉందంటే తన పిల్లలకు, ఆదాముకి అంతరిక్షానికి ఎగిరి వెళ్ళిపోవచ్చు సూపర్ మ్యాన్ లాగా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఎలాగ ఆగిపోయారో అలాగూ వాటి మీద కూడా అధికారం ఇచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల మీద, పురులు, సింహాలు, ఎలుగుబంట్లు అన్నిటి మీద తన బిడ్డలకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఉన్నతమైన అధికారం మానవునికి దేవుడిచ్చిన అధికారం. అన్నీ సాగిలి పడుతున్నాయి ఆదామవలకి. అవి సింహాలే కానీ, ఏనుగులే కానీ, ఎలుగుబంచులే కానీ క్రూరత్వాన్ని చూపించలేదు. ఆరంభంలో విధేయత చూపించిన మానవుడికి రాజు అన్నమాట. భూమి మీద రాజు ఎవరయ్యా అంటే ఆదాం. పాలిస్తున్నాడు, సేద్యపరుస్తున్నాడు, ఏదైనా వనమును దాన్ని కాస్తున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత తన కుమారుడికి, కుమార్తెకు దేవుడిచ్చాడండి. ఒట్టెట్టిగా ఏదోది ఇవ్వలేదు. ఆ బీడు భూమి దున్ను, లేకపోతే ఈ కాలువను తవ్వు, అది చేయి, ఇది చేయి అని ఒక వెట్టివానిగా చేయలేదు. ఒక ఉన్నతమైనటువంటి రాజకుమారుడిగా, రాజకుమార్తెగా తన బిడ్డల్ని ఆయన ఒక హోదాలో నిలబెట్టాడు. అయితే తన కుమారుడైనటువంటి ఆదామే దైవాజ్ఞను ఉల్లంఘించి పాపాన్ని కొని తెచ్చుకొని దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క ఆధిపత్యంలో ఉండకుండా చేజారి సైతానుగాడి చేతిలో పడిపోయారు. ఇంకది వాడి చేతిలో పడిపోయారు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడుగా చేయలేదు. తండ్రి అయిన దేవుడు మానవులను కుమారులుగా, కుమార్తెలుగా చేశాడు. ఆ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు దైవాజ్ఞను ఉల్లంఘించి. అసలు ఎంత పవర్ ఉంది! తండ్రి అయిన దేవుడు ఎంత ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చాడు మానవుడికి, అది పోగొట్టుకున్నాడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి. సరే, తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైందో చూడండి. ఇంత చేసినా కూడా తన కుమారుడు తనను త్రోసివేయటం, ఏదైనా వనము నుండి, ఆ మహిమయుక్తమైనటువంటి వనము నుండి, యెహోవా తోట నుండి ఆయన బయటికి గెంటివేసిన వెన్నంటే ఉన్నాడు. ఇది తండ్రి అయిన దేవుని ప్రేమ. తన కుమారుడు చేసిన పాపాన్ని పరిహరించడానికి సృష్టికర్త అయిన దేవుడు యాజకుడైపోయాడు. వారి పాపాలు పరిహరింపబడే నిమిత్తం ఆయన పశువును వధించారు. వారి దిగంబరత్వాన్ని కప్పటాని కొరకు ఆ చర్మముతో, చూడండి, ఆ చర్మంతో వాళ్ళకి చొక్కాలు తయారు చేసి తొడిగించాడు. ఒక తల్లి అయ్యాడండి, ఒక తండ్రి అయ్యాడు. అన్ని విధాలుగా బిడ్డలను ఆదరించి ఆ సిగ్గు నుండి తప్పించి వాళ్ళకొక మార్గాన్ని చూపించాడు. ఎలాగో బ్రతకాలో, ఎలాగో సేద్యపరచాలో, ఎలాగో జీవించాలో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాడు. ఇది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ. మానవుడు మొదటి నుండి ఈ విధంగానే దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు. మానవుడేమో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, దూరం అయిపోతున్నాడు. ఎంత వేదన కలుగు చేశారంటే ఈ మానవుడు, లేక ఈ కుమారుడు, ఈ కుమార్తెలు. యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము.
నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద అది. చూడండి, మొదటి నుండి మానవ నైజం తండ్రి అయిన దేవునికి అనుకూలంగా బ్రతకడం కాదో, వ్యతిరేకమే వ్యతిరేకమే వ్యతిరేకమే. ఆయన ఒకటి చెబితే వీళ్ళు ఒకటి చేస్తారు. తండ్రి ఏమో తినొద్దంటే వీళ్ళేమో తింటారు. తండ్రి ఏమో రమ్మంటే వీళ్ళు రారు. తండ్రి ఏమో విధేయత చూపించమంటే వ్యతిరేకిస్తూ ఉంటారు. అంత రివర్స్ అన్నమాట. లోబడే తత్వమే లేదు. ఈ విధముగా పరమందున్నటువంటి తండ్రిని ఈ మానవుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు లేక ఈ కుమార్తెలు, ఈ సంతతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20-21 వచనాల్లో పౌలయ్య ఒక మాట అంటాడు. నానా, ఎఫెసీ 5:20-21 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు అది. ఇంకా తండ్రి ప్రస్తావన ఇక్కడ పౌలయ్య ఎత్తుతున్నాడు. బాబు, అప్పుడు పరిస్థితి అలాగైంది. ఈ తండ్రి ఆదామవలను త్రోసివేసినట్లుగా త్రోసివేయక, వాళ్ళు త్రోసివేసినా మళ్ళీ వాళ్ళని క్షమించి ఒక మార్గంలో నడిపించాడు. ఈ తండ్రి తన ప్రియకుమారుడు పంపించి ఆయన రక్తం ద్వారా తండ్రితో మనం సమాధానపరచబడటానికి ఆ యొక్క భాగ్యాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత మనమేం చేయాలంటే ఏమన్నాడు? క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండు కొదవైపోయినాయి. ఇక్కడ సంఘం అనేటటువంటి, విశ్వాసులు అనేటటువంటి ఆత్మీయ కుమారులకు కుమార్తెలకు ఒకటి భయపడటం, రెండవది ఒకరికొకరు లోబడటం. ఈ రెండు కొదువైపోయింది. భయము లేదు. సోదరి సహోదరులు ఒకరికొకరు ఏమండి భయపడటం, లోబడటం అనేది అటబెట్టి అసలు దేవుడు తనకు మారుగా బోధించడానికి, ఉపదేశించడానికి ఒక గురువుగా, తండ్రిగా ఉండి నడిపించడానికి దైవ సేవకులను మన కొరకు ఏర్పాటు చేశాడు. మీకు తెలుసు కదా, నేను సొంతగా కల్పించి చెప్పడం లేదు. ఇక్కడ మనం ఒకసారి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథానికి వెళ్తే 2వ అధ్యాయంలో 11-12 వచనాలలో ఇక్కడ చూడండి. ఇక్కడ మరొక తండ్రి కనబడుతున్నాడు. వారింకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. అదే ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాడు. గట్టిగా ఒకసారి చాపట్లు కొట్టండి. ఇప్పుడు చెప్తాను. మొదటిగా సర్వ సృష్టికి, జీవరాశులకు, మానవాళికి, సమస్తానికి తండ్రి ఎవరు అంటే దేవుడు, పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రి ఏ తండ్రి అన్నాడు యెషయా ప్రవక్త? ఏ తండ్రి అన్నాడు? నిత్యుడగు తండ్రి. నిత్యము ఆయనే సమస్తానికి తండ్రి. ఈ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి ఆ యొక్క భాగ్యాన్ని పోగొట్టుకొని ఆదామవ్వలు, తర్వాత ఆదామును గురించి, అవ్వమును గురించి ఎలాగూ 3వ అధ్యాయం ఆదికాండంలో రాయబడి ఉందో,
ఆమెట ఎవరికి తల్లి? జీవము గల ప్రతివానికి తల్లి అయిందో అదే చెప్పండి. అలాగునే ఆదాము కూడా జీవము గల ప్రతివానికి తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక క్లాస్ లాగా కూడా ఉంటుందిలే, మీకు ఒక నియమం తెలుసుకుంటానికి. పరలోక తండ్రి తర్వాత తండ్రి అని పిలువబడింది ఎవరు అంటే ఆదాము కదా. ఆయన తండ్రి, మానవాళికి ప్రథమ తండ్రి ఆదాము. సరే, ఆయన పిల్లలను కంటం, వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, కయ్యను లాంటి దుష్ట సంబంధులు ఉన్నారు, హేబేలు లాంటి దైవ సంబంధులు ఉన్నారు. అంతబట్టిగా అది అయిపోయింది. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, యెహోవా దేవుని ద్వారా ఆదాము కొన్ని ఆత్మీయ నియమాలు తెలుసుకున్నాడు. బలులు, అర్పణలు ఇవన్నీ తెలుసుకొని తన కుమారులైనటువంటి కయ్యూను, హేబేలు కూడా చెప్పాడు. ఒక రకంగా చూస్తే ఆయన తండ్రి, ఆయన యాజకుడు ఆదాము, తన కుటుంబానికి బోధకుడు. ఇదంతా ఆ స్థానాన్ని మొదట ఆయన సంపాదించుకున్నాడు. మీరెట్లాగో సహోదరులు ఎక్కువ, మీరెలా మీ పిల్లలకు మీ వడే, అమ్మ వడే, పిల్లలకు వడి, ఇంకొకటి గట్టిగా, ఒకటి బడి, రెండు గుడి. బడి, గుడి. ఎప్పుడు పేరెంట్సే ముందు, ఉపాధ్యాయులైన మీరే, పాస్టర్లైన మీరే. ఆత్మ సంబంధంగా కొద్దిగా లోతుల్లోకి వెళ్తే వాళ్ళకి ఇక్కడ ఏబిసిడీలు నేర్పించడమే కాకుండా అటు సండే క్లాస్కి పంపిస్తారు, హల్లెలూయా చెప్పిస్తారు, స్తోత్రాలు చెప్పిస్తారు, వాళ్ళని భక్తిలో పెంచుతారు. ఈ యొక్క సమయాలు ఎలాగో తల్లి ఒళ్ళో నేర్చుకొని అక్కడ ప్రతిష్ఠించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడే యెహోవాకి ఏం చేశాడు? ఆయన మ్రొక్కాడు. ఇక్కడ నేర్చుకున్నాడు. హన్నమ్మ దగ్గర నేర్చుకున్నాడు భక్తిని, అక్కడ మ్రొక్కాడు. అలాగే సిస్టర్స్, బ్రదర్స్, మీరు కూడా వాళ్ళకి రెండు రకాలుగా, ఇటు భౌతికంగా, ఆత్మ సంబంధంగా మీరే ఒక గురువు. ఇక్కడ చదువులో ఏబిసిడీలు నేర్పించాలి, ఇక్కడ సండే క్లాస్కి వాళ్ళకి వెళ్ళటానికి యేసయ్యా నేర్పించాలి. స్తోత్రం, హల్లెలూయా. చాలా భారం ఉంది విశ్వాసుల జీవితాల్లో, ఇది గమనించాలి. కొంతమంది ఈ సిన్సియారిటీ, ఈ హానెస్ట్, ఈ సీరియస్నెస్ ఇది ఉంటలా సిల్లీగా తీసుకుంటున్నారు. ప్రార్థనలు కూడా అసలు ముందు వాడు సరిగొత్తేనాయిగా ప్రార్థనకు రారు, ఉపవాసాలు ఉండరు, విజ్ఞాపన చెయ్యరు. చాలామంది దాదాపు 99% ఆచార భక్తులుగా మాత్రమే కనబడుతున్నారు, పై భక్తులుగా మాత్రమే కనబడుతున్నారు. శక్తి లేదు వారిలో. పరమ తండ్రికి ప్రాధాన్యత ఎవరు? భక్తి జీవితానికి ప్రాధాన్యత ఎవరు? ప్రభు దినానికి ప్రాధాన్యత ఎవరు? ఇదివరకైతేనండి అది పెందుకొస్తు సహవాసమే కానీ, బక్సింగారు సహవాసమే కానీ, బ్రదరినే కానీ 10 గంటలకి మందిరానికి వెళ్తండి, 4 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ రోజంతా, ఆదివారం అంతా దేవుడు పాదాల దగ్గర గడిపేవాడు. కొన్ని సహవాసాల్లో వారం రొట్టె విరుచటం ఉంటుంది. చాలా పవిత్రంగా నిష్ఠ నియమాలతో పరమ తండ్రి ఇంటిలో, మందిరంలో గడిపేవారు. అన్నిటికంటే సునాయాసంగా త్రోసివేసేది ఏమిటంటే, ఇప్పుడు మేము పెద్దలము, మేము విశ్వాసులము, భక్తులం అని చెప్పుకుంటున్న వారు దేన్ని త్రోసివేయరు, తృణీకరించరు, నిర్లక్ష్యం చేయరు. కానీ ఆరాధన దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట. అస్సలు ఈ వాక్యం వాళ్ళ చెవుల్లో లేదు, వాళ్ళ హృదయంలో లేదు. దాన్ని ఎప్పుడో డిలీట్ చేశారు. ఏంటి వాళ్ళు ఎందుకు రాలేదంటే, ఓణీలు ఫంక్షన్ అండి,
ఎందుకు రాలేదంటే లింగీలు ఇస్తున్నారండి. ఎందుకు రాలేదంటే పెళ్ళిళ్ళండి. అసలు పాస్టర్స్ అనే మేమెవరం కూడా సండే పెళ్లి చేయటానికి లక్ష ఇచ్చినా కూడా మేము వెళ్ళాం, మేము రామండి అంటాం. ప్రభు దినం ఇది, ఆయన కళ్యాణం. ఆ పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడే రోజు అని కొన్ని నిష్ఠా నియమాలు, ప్రతిష్ట, దేవుని కొరకు బ్రతికేటటువంటి బ్రతుకులు కొదువైపోయినాయి నేటి క్రైస్తవ లేవకుండా. మేము చిన్నప్పుడు అలా లేదండి, అస్సలు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడి నుంచి బంగారాలు వీడు అక్కడ ఉండేది చర్చి. ఆ కమలమ్మ గారు నన్ను దేవుళ్ళు నడిపించిన ఆమె. ఒకసారి ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక పావుల రూపాయి ఉంటే ఆ రోజుల్లో రిక్షా ఎక్కి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు మాత్రం వ్యర్థం చేసుకునేవాళ్ళం కాదు, అస్సలు నిర్లక్ష్యం ఉండేది కాదు. తండ్రి ఇంటికి వెళ్ళాలి, అది ఆ నియమాలన్నీ ఇప్పుడు లేవండి, లేవు. ఒకవేళ ఏదైనా వాక్యాధారంగా ఒక మాట గట్టిగా పడింది అనుకోండి, ఇంక రెండో ఆదివారం వాళ్ళు ప్రార్థనకు రారు. అంటే విలువలు లేవు దేవుని మందిరాలకి, ఇవ్వట్లా, దేవుని మాటకి ఇవ్వటం లేదు. వాడు దేవుడి దగ్గర నేర్చుకున్నాయి ఆదాము బిడ్డలకు చెప్పాడు. తన మాటగా దేవుడి మాట, యాగాలు, అర్పణలు, బలులు. ఆ బలి యాగం విషయంలో, అర్పణల విషయంలో కయ్యూను అవిధేయతో చూపినటువంటి, అసలు హృదయాన్ని అర్పణ చేయకుండా ఏదో ధాన్యాన్ని అర్పించిన దాన్ని బట్టి దేవుడు అంగీకరించాల. కయ్యూను అర్పణ ఆయన అంగీకరించాల. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, ఇష్టపడ్డాడు. గట్టిగా చప్పట్లు పడదాం. అది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన బిడ్డలను శ్రేష్టమైన భక్తులుగా చేయటానికి నేను బయట వాళ్ళకి చెప్పట్లేదండి. నేను రక్షించబడ్డాను, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నారే, వాళ్ళకే చెప్తున్నా వాక్యాధారంగా. ముందు మన ఇంటిని దైవాలయంగా మలుచుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. బిడ్డలు ఎదుగుతూ ఉండగా వాళ్ళని ఆలయానికి, పాటలు పాడటానికి, ఆరాధన చేయటానికి, ఇంకా యవన ప్రాయం వస్తుండగా కీర్తనలు చెప్పడానికి, పరిచర్య చేయటానికి బిడ్డలను అన్న సమూయేలును సిద్ధపరిచినట్లుగా సిద్ధపరచాలి. ఇప్పుడు తండ్రే లేదు కదండి, కదా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, కుమారుడు కూడా అదే చేస్తాడు. ఈ బ్రదర్ ప్రార్థన లేదుగా, ఈ బ్రదర్కు ఉపవాసం లేదుగా, ఈ బ్రదర్కు ప్రతిష్ట లేదుగా, ఈ బ్రదర్కు దైవ సన్నిధి ఎడల ఆసక్తి లేదుగా. కనుక కుమారుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఏదైనా ఉంటేనేగా ఆయనకి రావడానికి. కనుక వాళ్ళు కూడా అన్నీ ఎరిగిన, వాక్యంలో రాయబడ్డట్టు, సామెత ఉన్నట్టు, లోకంలో అంగట్లో అన్నీ ఉన్న అల్లుడినట్లో శని అన్నట్లుగా అన్నీ ఏ టు జెడ్ వాక్య నియమాలన్నీ, పద్ధతన్నీ, అభిషేక విధానాలన్నీ చూస్తున్నా కళ్ళారా వాళ్ళ ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడటం, ప్రవచించడం, ఆత్మ ద్వారా అద్భుతాలు చేయడం, ఆత్మ ద్వారా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం బోధించడం. ఏమండి, ఈ నియమాలన్నీ కూడా చూస్తున్నా, అక్కడ సిద్ధపరచబడి ఉన్న వాటిని పొందుకుంటానికి కానీ, ఆ అనుభవంలోకి రావడానికి కానీ ఆ స్థితి అంతా కూడా పాడు చేసుకున్నారు చాలామంది. చాలామంది తెలియట్లా భక్తి బ్రతుకు ఎంత ఉన్నతమైందో. కయ్యూనులాగా చేసుకుంటున్నారు. చక్కగా ఆదాం అన్నీ చెప్పాడు కానీ ఆ నియమాన్ని పాటించట్ల. పేరుకు మాత్రం కయ్యూను కూడా ఏమర్పించాడు? అర్పణ అర్పించాడు. లక్ష్య పెట్టల దేవుడు. ఇట్లున్నాయి ఇప్పుడు మనం దైవ సన్నిధికి వచ్చే బ్రతుకులు ఎలాగున్నాయంటే, నేను కూడా ప్రార్థనకు వెళుతున్నాను, నేను కూడా పాడుతున్నాను, నేను కూడా ఆరాధన చేస్తున్నాను అన్నట్లుగా ఉన్నాయి. కానీ అది హేబేలు అర్పణలాగా, హేబేలు యొక్క భక్తి బ్రతుకులాగా లేదు. తండ్రి చెప్పాడు ఆదాం, సరైన నియమం లేదు. సృష్టిలో
శారీరకంగా భౌతికంగా నరులలో ప్రథమ తండ్రి ఆదాము కదా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇక జనరేషన్ పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉన్నారు. ఈ శారీర సంబంధమైన రక్తబంధమైన తల్లిదండ్రులు కాదు, ఒక ఆత్మ సంబంధమైనటువంటి గురువులను తండ్రులను ఏర్పాటు చేయాలని ఆయన ప్రవక్తలను ఎన్నిక చేసుకున్నాడు. ఏలియా, ఎలీషా కదా, ఇది అబ్రహాము లాంటి వారిని, ఇలాంటి వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఇక మనం లేవి గోత్రానికి వచ్చేసరికి ప్రత్యేకంగా ఆ గోత్రం అంతా కూడా దైవ సేవ చేసేవారుగా వారిని యాజకులుగా నిలబెట్టుకున్నారు. వీళ్ళు ఈ మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా ఉండి పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తారన్నమాట. యా వీళ్ళ అవసరాలు ఇవి, వీళ్ళ విధేయతలు క్షమించు. ఆయన స్వరము వినిపించగా మళ్ళీ ఈ ప్రజలకు, అయ్యా మీలో ఇదిగో ఇలాగున్నారు, అవిధేయతలు ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, అపవిత్రంగా ఉన్నారు, అవన్నీ కూడా దేవుడు సరి చేసుకోమంటున్నాడు. హృదయ శుద్ధి కలిగి ఉండమంటున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవమంటున్నాడు. నాజ్ఞకు లోబడమంటున్నాడు. మీరు నాజ్ఞకు లోబడితే భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తానని పరమ తండ్రి తెలియజేస్తున్నాడని అలాగ మధ్యవర్తిగా ఉండి ఆ దినాల్లో దైవజనులు యాజకులు తెలియచేస్తూ ఉండేవారు. వారు గురువులు. ఇక్కడ ఎలీషా ఏలియాను అన్నట్లుగా ఏలియాను ఏమని పిలుస్తున్నాడు? ఎలీషా నా తండ్రి నా తండ్రి అని తన గురువును పిలుస్తున్నాడు. ఈయన ఆత్మీయ తండ్రి. ఎలీషాను దైవ మార్గములో నడిపించే తండ్రి. ఎలీషాను దైవాభిషేకం పొందుకొని జనాలను సరిచేయడానికి తరిఫీదిచ్చే తండ్రి ఈ తండ్రి. అక్కడ అంటారుగా మిగతా ప్రవక్తల గుంపు, దేవుడు మీ గురువు గారిని తీసుకెళ్ళబోతున్నాడు అంటారు కదా. ఈ గురువు తండ్రి అన్నమాట. ఎలీషా నా తండ్రి నా తండ్రి. ఇశ్రాయేలులకు ఏమిటంటే ఈయన రథమును, అది ఇశ్రాయేలును సరైన మార్గానికి నడిపించే ప్రవక్త ఏలియా. అలాగే దైవ సేవకులు సేవకురాలని పిలువబడుతున్న మేము ప్రజలను నడిపించే వారంగా ఉండాలి, చెరిపేవారుగా ఉండకూడదు. ఏదైనా దేవుడు నీకు వాక్యం చెప్పడానికి, ఉపదేశించటానికి, సువార్త ప్రకటించటానికి ఆ వరవు నీకు ఇస్తే దాని నియమములో నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. నువ్వు మాదిరిగా ఉండాలి, నువ్వు మార్గదర్శిగా ఉండాలి, అనేకులకు దేవుణ్ణి చూపించాలి. అసలు నువ్వే చూడట్లేదు, నువ్వే నడవడం లేదు, నువ్వే లోబట్టం లేదు, పరమ తండ్రి చిత్తాన్ని నువ్వే జరిగించడం లేదు, ఒకరికి ఎలాగ నువ్వు చెప్పగలవు? ఈ రీతిగా చాలామంది భ్రష్టులైపోయారు. గురువు తండ్రి ఆత్మీయతలు కదా. అదే లింక్ ఇక్కడ ఉంటాడు కదమ్మా. పౌలయ్య గారిని కూడా ఒక మాట అంటాడు. అక్కడికి వెళ్దామా? కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, అంతేనా, 4వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లోనేనా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తునందు చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు. అర్థం చేసుకోండి విషయాలు. చాలామంది బాగా స్పీకర్స్, బాగా ఉపదేశాలు చేయొచ్చు కానీ ఆధ్యాత్మిక స్థితిలో తండ్రులు అనబడేవారు అనేకులు లేరు. ఇక్కడ చూడండి, ఎందుకు ఈ మాట అంటున్నాడు పౌలయ్య అంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడి, నవమాసాలు మోసి ప్రసవ వేదన పడి ఒక కుమారుణ్ణో కుమార్తెను ఎలా కంటుందో, ఇక్కడ సంఘ కాపరి కూడా ఆధ్యాత్మిక పరంగా ఒక వ్యక్తి ఇంకా మారు మనసు పొందక త్రాగుల్లో, దుర్వ్యసనాల్లో, బంధకాల్లో ఉన్నప్పుడు ఆ ఇంటిని దర్శించి అతనికి సువార్తను ప్రకటించి, అయ్యా
నేను మాత్రం వాక్యాధారంగా రక్షణ గురించి, విడుదల గురించి మాట్లాడాను. నేను చెప్పటమే కానీ కార్యాన్ని చేసేది నీవే ప్రభు అని దైవ సేవకులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారండి. ఒక్కసారితో ఇది ప్రసవేదన కాదు. ఇది స్త్రీ అయితే ఒక్కసారి ప్రసవేదన పడి బిడ్డను కంటుంది. ఒక ఆత్మీయ బిడ్డను సంపాదించడానికి ఇర్మియా ప్రవక్త అన్నట్లుగా ఒకటి చాలదు, ఎంతో ప్రసవేదన పడాలి. అందుకంటాడు ఎఫెసీ 4:19 అన్నానా అక్కడ చెప్తాడు. గలతీ కదా 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ఏం కలుగుతుంది? క్రీస్తు ఏంటంట? క్రీస్తు స్వరూపము. అది క్రీస్తు పోలిక ఒక విశ్వాసులు ఏర్పడినంత వరకు సేవకునికి ఏం కలుగుతుందంటే మీరు చెప్పండి అమ్మా. అది ఈ తండ్రి ఆత్మీయంగా, ఈ తండ్రి తల్లిగా మారిపోతాడు. మారాడు అనుకుంటే మళ్ళీ మాయ మనసు వచ్చేసింది కొందరిలో. ఏమండి, ఇప్పుడు వరకు కూడా పేరుకే బాప్తిసాలు కానీ పరిపూర్ణ క్రీస్తు స్వరూపం వచ్చినటువంటి వాళ్ళు లేరు, ఏ సంఘాల్లో లేరు. ఎందుకు ఈ పాస్టర్లు, ఎందుకు ఈ ఆరాధనలు, ఎందుకు ఈ రొట్టె విరచడం, ఎందుకు నిన్న ఆత్మకూటం, ఎందుకు ఉపవాసకూటం, ఎందుకు ఈ కన్నీటి ప్రార్థన, ఎందుకు ఈ విజ్ఞాపన, ఎందుకంటే చూడండి మీకు అర్థమవడానికి చెప్తున్నా. గర్భము ధరించింది మొదలుకొని, బిడ్డ పిండంగా ఉన్న మొదలుకొని తల్లి ఏమేమి పత్యం చేయాలో ఆ పత్యం అంతా చేస్తుంది. ఆమెకి ఇష్టమైనవి కూడా అది నువ్వు తినొద్దు అంటే డాక్టర్ గారు అస్సలు దాని జోలికే పోదు, ఎదురు కనబడుతున్నా. అది చేదుగా ఉండి తినడానికి ఇష్టం లేకపోయినా ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆ మందు తినాలి, అవి తినాలి. ఇంకంతే. బలవంతంగా అయినా గబగబ నవిలేసి నీళ్ళు తాగేస్తారు. తల్లులకి మీకు తెలుసులేండి. కారణం ఏంటంటే బిడ్డ పుష్టిగా, ఆరోగ్యంగా, మంచిగా పుట్టాలి. అలాగే ఆధ్యాత్మిక సంబంధంగా కూడా ఈ కన్నీరు ఎందుకు, ఈ ఉపవాసాలు ఎందుకు, పాస్టర్లకి ఎందుకు, ఇళ్ళమ్మట తిరిగేది ఎందుకు, బతిమలాడేది ఎందుకు? ఏమండి, కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. బక్సింగ్ గారు ఆయన ఉన్నతమైన చదువు ఇంగ్లాండ్, ఆ దేశాలు చదివాడు. ఆయన ఒక చిన్న పూరింటికి వెళ్ళిపోయి, అయ్యా అమ్మా రెండమ్మ మందిరానికి బ్రతిమలాడతారు. కొంతమంది ఈ లోక సంబంధంగా ఎంత హోదాలో ఉన్నా ఏసయ్యలాగా తగ్గించుకొని ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. ఏందయ్యా పోయిన ఆదివారం ప్రార్థనకు రాలేదు, ఏంటయ్యా అలాగ చేస్తున్నావు, చేయకూడదు కదా, మళ్ళీ మనం ఎందుకయ్యా ప్రభు దినాన్ని వ్యర్థం చేసుకున్నావు. చూడండి ఎన్ని వీళ్ళు అనుకుంటారు, నేను రాలేదు కదా అందుకని బ్రతిమలాడుతున్నా. లేదు బ్రదర్, నువ్వు రాలేదని బ్రతిమలాడటం కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకొని క్రీస్తు పోలికను నువ్వు కోల్పోతావన్న ఆవేదన ఆత్మీయ తండ్రికి. కష్టపడిరి తమ సేవకులెంతో నష్టమనకయు దేవుని పనికై, కష్టపడిరి తమ సేవకులెంతో నష్టమనకయు దేవుని పనికై, పస్తులుండిరి ఆత్మల కొరకై, పస్తులుండిరి ఆత్మల కొరకై, పాటుబడిరి మందిరమునకై, పాటుబడిరి మందిరమునకై. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం, సుందరమైనది చూడదగినది, సుందరమైనది చూడదగినది, పరిశుద్ధమైనది పావనమైనది,
పరిశుద్ధమైనది పావనమైనది మరపురానిది మరువాజాలని మందిరం ప్రభుని మందిరం. హల్లెలూయా. కనుక మూడవదిగా తండ్రి ఆత్మీయ తండ్రి, దైవ సేవకుడు, గురువు, ఈయన తండ్రి. కనుక ఇక్కడ సేవకులంగా మాకు కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి అంటే తండ్రిలాగే ఉండాలి. తండ్రిని కుమారులు కుమార్తెలు చాలా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఆ ప్రేమ గౌరవాన్ని అలుసుగా తీసుకోకూడదు. వాళ్ళ ఎడల పవిత్ర ప్రేమ చూపి వారి క్షేమము కొరకు కన్నీరు విడవాలి ప్రతి గురువు, ప్రతి సేవకుడు. ఇది దేవుడు చూయించిన మాదిరి. ఆయన గెత్సేమైన వనములో ఎలాగూ కన్నీరు విడిచి విజ్ఞాపన చేశాడో అది కావాలి ఈ తండ్రికి. అది బ్రతకటం ఎట్టాన బ్రతుకుతామండి, ఏదో టాలెంట్తో ఈ రూట్లోనే, సువార్త రూట్లోనే మాయ మాటలు చెప్పి, కట్టు కథలు చెప్పి, పెట్ట కథలు చెప్పి, దొంగ దర్శనాలు చెప్పి, నాకెందుకో ఇట్ట అయింది అనిపిస్తుందమ్మా, మరి మీ ఇష్టం, అయ్యో ఏం చేయాలి, ఏముంది 4 వారాలు పెట్టుకో ప్రార్థనలో. ఇది పెద్ద బ్రతుకు కాదు అట్లా బ్రతకటం. దేవుడు పేరు చెప్పుకొని, సువార్త పేరు చెప్పుకొని మాయ బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఉన్నారు. అది బ్రతుకు కాదు. సేవకుడు తన బ్రతకటానికి కాదు, బ్రతికించటానికి ఈ తండ్రిని ఆ తండ్రి ఏర్పాటు చేశాడు. మీరు మీ వలలను విడిచిపెట్టండి, నేను మిమ్మలను చెప్పండి మనుషుల పట్టు. అది మా సంపాదన ఏంటంటే ఆస్తులు కాదు, ఆత్మల సంపాదన. ఇది ఎవరు దృష్టిస్తున్నారు మా బాధని? కష్టపడే వాళ్ళు అంటే ఇష్టపడరు, మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఈ భక్తులు కూడా పడేది. చెప్పాక ఒకసారి ఒక ఆమె ఇక్కడికి వచ్చేది, అక్కడికి వెళ్ళింది కల్వర్ టెంపుల్కి. మరి ఏం చెప్పాడు ఏమో, అసలు ఏ విధమైన సహాయం చేయింది, మొత్తం ఈ చెవులి తీసింది, మెళ్ళో తీసింది, చేతులు గాజులు తీసింది, బంగారం తీసుకెళ్ళి అందులో వేసింది. ఈ గారిడీలు మేము చేయం కదండి, ఉన్న వాస్తవం చెప్తాం, అది కరెక్ట్గా చెప్తాం. అయ్యా అబద్ధం ఆడొద్దయ్యా, జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని దుఃఖ పెట్టొద్దు, దేవుడు చూస్తున్నాడు. మనం ఏడ్చినా పర్వాలేదు కానీ ఇతరులను ఏడిపించకూడదు. ఇవన్నీ ఈ సూత్రాలు నేను కరెక్ట్గా చెప్పేస్తాను. నేను ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా కూడా చెప్పేస్తాను. ఎందుకంటే రేపు దేవుడి దగ్గర నేను లెక్క అప్పగించాలిగా. ఇతడు అవిధేయతలో ఉంటే, లోపంలో ఉంటే, ఇతరులను దుఃఖపెట్టే వ్యక్తిగా ఉంటే, చూసి చూడనట్లు ఉంటపోతే జరిగేదేంటి? ఇతడు ఇంకంతే ఉంటాడు, మారడు, దేవునికి దూరం అయిపోతాడు. తీసుకున్న వాళ్ళు నా డబ్బులు అని క్షోభ అనుభవిస్తారు. ఇవన్నీ కొన్ని నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. గుండె ఆగి చచ్చిపోద్దండి, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలా, నేనేమో ఆయనకి ₹1,00,000 ఇవ్వాలి, నాకు 2 నెలలు వస్తాయండి అంటే నేను తీసి ఇచ్చా ₹1,00,000. 8 సంవత్సరాలు మానసికంగా ఎంత క్షోభ అనిపించాను. ఎందుకంటే ఈ డబ్బులు నాయి కావు. మీరు వినండి, నా దగ్గరున్న డబ్బు నాది కాదు, దేవునిది. నేను దాని ₹1 దేవునిది భద్రంగా దాచబట్టే ఇదిగో ఇన్ని లక్షలతో ఇది నేను కట్టగలిగా. అదే నేను తింటా ఉంటే తాటాక మందిరం కూడా ఇప్పుడు ఉండేది కాదు, అది కూడా అమ్ముకోవాల్సి వచ్చేది. చాలా చాలా బాధపడ్డాను, ప్రార్థన చేసుకున్నాను, నెమ్మది అయ్యాని. 8 సంవత్సరాల తర్వాత ఇచ్చారండి, అనుభవించే కొన్ని. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ అన్యాయపు సిరి విషయంలో, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తీసుకోండి, వద్దని నేను చెప్పడంలా, తీసుకోండి. మళ్ళీ ఇస్తానన్న టయానికి 2 రోజుల ముందే ఇచ్చేయండి. అలాగే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు పీడించకాకండి, శిక్ష అనుభవిస్తారు. ఒక్కోసారి ఇవ్వకపోయినా నా సహోదరుడని ఆపేసేయండి, వద్దులేనండి. ఇంకా సాధ్యమైతే కొన్ని వేలు నీకు కట్టాడు అనుకో,
నీకైతేనే నువ్వు మధ్యవర్తి గుండి కాదు, అది ఇచ్చేసే. నేను చాలా తెలివైనవి చేస్తా. ఒక 20,000 25,000 అడిగితే ఇచ్చేస్తా, పంపిస్తా బేనే ద్వారా. అది ఎట్లా చేస్తాను? వడ్డీ అన్నట్టు చేస్తాను. చివరికి ఏం చేస్తారంటే ఇచ్చేటప్పుడు వాళ్ళు ఈ మొత్తం వాళ్ళకి ఇచ్చేసేస్తాను. ఇదేంటంటే అంతేళ్ళు తీసుకొని పోవండి. వడ్డీ అన్నట్టు కాదు, కానీ వీడు దోబరా చేస్తాడు. ఏదో ఒక రీతిగా వీడికి ఒక పద్ధతి చెప్పాలి. అది నేను తెలియకుండా చాలామందికి ఇచ్చాను, మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను. ఇవన్నీ కొన్ని జ్ఞానయుక్తంగా మన ఆత్మీయ జీవితాలు కాపాడబట్టడానికి, దేవుని దగ్గర తీర్పులోకి శిక్షలోకి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఇది తండ్రి తాను ప్రేమించిన కుమారుని, మీరు చెప్పండి. అది అట్టుంటాయి నా పద్ధతులు, శిక్షగా ఉంటాయి. నా మీద కక్ష పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పెంచుకొని ప్రార్థన మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు నేను రేపు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు లెక్కలన్నీ ఆయన చూపిస్తాడు. ఈయన ఎందుకు కక్ష పెంచుకున్నాడు, ఈయన నేనేమన్నానో అక్కడ తేలుతుంది. అక్కడ దాకా ఆలోచన లేదులేండి ఈ భక్తులకి. ఇప్పుడు ఈ పూట గడుపుదామని చూస్తున్నారు, కానీ జీవితాన్ని ఆత్మీయతలో పెనవేయబడి దైవ చిత్తములో నడుద్దామని లేదు. కనుక మరొక తండ్రి, ఆత్మీయ తండ్రి, దైవ సేవకుడు మనకి. ఆయన తల్లిగా కూడా మారిపోతాడు. ఏం కలిగింది ఆయనకి? ప్రసవ వేదన. ప్రతి విశ్వాసులో క్రీస్తు రూపం ఏర్పడే వరకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎంతమంది అండి ఈ 42 సంవత్సరాల అనుభవం కదా, ఇట్టొత్తాడట మాయమైపోతాడు. సంవత్సరానికి 365 అంటే 700 సార్లు అలుగుతాడు, దూరం అయిపోతారు కొంత. ఎన్ని చూశానండి, ఎంత మానసిక క్షోభ అనుభవించాను. అది సేవకులుగా తెలిసింది, మీకు అందరికి అర్థం కాదు. ఏదనంటే అరిచారు, గద్దిచ్చారు, ఏదన్నారు, విమర్శించారు. విమర్శ అనేది కాదు, అది సద్విమర్శ, సరిచేయబడే బోధ. పౌలయ్య అంటాడు, నిజమాడి నేను మీకు నిజమాడి నేను మీకు శత్రువునైతేనా పర్వాలేదు. మరలా ఏమంటాడు? 2 కొరింథీ 11 ఒక మాట అంటాడు, మళ్ళీ అంటాడు అక్కడ వార్నింగ్ వాడనమాట. 2 కొరింథీ 11 చూడండి ఎలాగుంటాయి ఆయన మాటలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను, అర్థమైందా? ఈయనకు కూడా భలే కోపం అనమాట. పిచ్చి వేషాలు వేస్తే, అబద్ధ బ్రతుకులు, దేవుని సన్నిధిని సిల్లీగా తీసుకుంటే. చూడండి కొంతమంది అసలు రొట్టెలో చేయి వేసేటప్పుడు కూడా భయం ఉండదు. ఒక దేవుని సందులో ఒక పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసు, అయ్యా పవిత్రమైన నీ శరీరంలో చేయి వేయబోతున్నానయ్యా, ఇవేముండవు. ఏదో బేకరీలో రొట్టెలాగా తినేస్తారు. అందుకే ఇసుగు పుట్టి, అరే నాయనా, కొంతమంది ప్రభువు శరీరం అని వివేచింపక తీసుకొని రోగులైపోయారు రా నాయన. కొందరు మత్తులో ఉన్నారు, జాగ్రత్తగా తీసుకోండి అని ఆనాడే అయ్యా చెప్పాడు పౌలయ్య. అసలు లేదే ఇది, ఈ పరీక్షలో చాలామంది లేదు. ఆ భయం ఏముంటే సెకండ్ సాటర్డే ఎందుకు ఆత్మకూడికి పెడుతున్నాను, సిద్ధపాటి కూడికంటే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా సెలవు వస్తుంది ఆ రోజున. వాళ్ళు వచ్చి ప్రార్థనలో ఉంటారు. సరే ఇది తీసే, రాత్రి కూడా ఎందుకు 7 గంటలకు ఏర్పాటు చేశారంటే వచ్చి పశ్చాత్తాప్తులై ప్రార్థన చేసుకొని శుద్ధి చేయబడి రేపు రొట్టె ఇచ్చేవాళ్ళు ఇస్తారు పవిత్ర హస్తాలతో, తీసుకునే వాళ్ళు పవిత్ర హస్తాలతో స్తోత్రాలు చెల్లించి స్వీకరిస్తారని దైవ నియమముతో ఇవన్నీ జరిగిస్తుంటే ఎవరు వింటున్నారండి? ఎందుకు రాలేదయ్యా అంటే మండిపడి వెళ్ళిపోతున్నారు మందిరాలు విడిచిపెట్టి. సమాజం ఈ దినాన్ని ఇలాగైపోయింది. ఆయన కూడా చాలా కోపం వచ్చేసింది పౌలయ్యకి. ఏమన్నానా? అది నేను చాలా అంటాను మిమ్మల్ని, నేను కూడా అంటా. మొదటి నుంచి చదవమ్మా, ఏమంటాడు ముందు? నేను కూడా అదే చెబుతున్నాను. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని.
అది ఏదైనా మాట్లాడితే మీరు సహించాలి, కోరుతున్నాను. నెక్స్ట్, నన్ను గూర్చి మీరెలాగైనను, అది ఏం చేయాలి? మీరు ఎలాగైనా ఏం చేయాలి చెప్పండి? మీరు అందరూ సహించాలి అంతే. ఎందుకంటే అవును, ఒక్క నిమిషం, మీ కీడు కొరకు, మీ నష్టం కొరకు, మీ ఆత్మీయ జీవితం పతనం కొరకు కాదు, నేను మీ క్షేమము కొరకు, ఆత్మీయతలో వర్ధిల్లాలని, నిష్ఠా నియమాలతో మీరుండాలని, మీపై అభిషేకం రావాలని, మీరు పొందుకున్న అభిషేకం తొలగిపోకూడదని ఈ విషయాలు చెబుతున్నాను. ఇప్పుడు చూడండి ఎలాగంటాడయ్యా పౌలయ్య, దేవాశక్తితో మీ ఎడల, అది ఏ ఆశక్తితో అంటున్నానా? మీరు ఇది గమనించాలి. ప్రతి సేవకుడు దేవాశక్తితో విశ్వాసుల ఎడల ఏం కలిగి ఉంటున్నారు అంటే ఏంటంటే, దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. నువ్వు వారితో మాట్లాడు. వారు ఈ బంధకంలో ఉన్నారు, అవిధేయతలో ఉన్నారు, నిర్లక్ష్యంలో ఉన్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు. వారితో మాట్లాడని దేవుడే లోపల ఆసక్తిని, ప్రేరణ పుట్టిస్తాడు దైవ సేవకు. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి, ఇది మీరు గమనించాలి. ఇది అందరికి అర్థం కాదు, ఆచారంగా బ్రతికే వారికి అర్థం కాదు, ఆచార చర్చిలకు వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఆత్మీయులకి, ఆత్మ జ్ఞానవంతులే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు, అందులో వర్ధిల్లుతారు. ఇది అందరికి అర్థం కాదు. కనుకనే నేను చెప్తున్నాను మళ్ళీ, అనేకులు దూరమైపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళల్లో జ్ఞానం లేదు, వాళ్ళలో ఆత్మీయత లేదు, వారిలో విధేయత లేదు, వారు వాక్యానుసారముగా జీవించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు కారు. వారు మనసుకొచ్చిందే వాక్యం, వారి ఆలోచనే సత్యం, వారు చేసేదే గొప్ప. అలాగూ ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడొచ్చు కానీ తుదకది అది. ఇప్పుడు చెబుతున్నాడు, ఏమంటాడు నాన్న? బలి అంటాడు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా అది. ఇప్పుడు చూడండి ఏంది తిప్పలంటే, అమ్మాయికి నిస్తార్జన జరిగింది. నిస్తార్జన జరిగిన తర్వాత పేరెంట్స్ కానీ బంధువులు కానీ ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే బిడ్డకు నిస్తార్థమైంది, పెళ్లి జరగబోతుందని మనం హ్యాపీగా ఉంటాం. కొందరు ఉంటారుగా అసూయ పరులు, పెళ్లి సంబంధం కుదిరిందంట, దాన్ని ఎట్టయినా చెడగొట్టేసేయాలి, ఏదో ఒకటి నింద పెట్టాలి, ఏదో ఒకటి చూపించాలి తప్పు అని. వాడు శత్రువు సైతానగాడు. ఎట్లాగో వీళ్ళు కొంతమంది ఉంటారు కుటుంబ వ్యవస్థల్లో, సమాజంలో సుఖంగా బ్రతకటం, పిల్లలకి పెళ్ళి అవ్వటం కొంతమంది నీచులకు ఇష్టం ఉండదు, దాన్ని చిన్నాభిన్నం చేయటానికి ఉంటారు. కనుక పెద్దలు ఏం చేస్తారంటే, తెలివిగా ఆ బిడ్డలను కాసుకుంటూ, చూసుకుంటూ, జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆధ్యాత్మిక విషయంలో కూడా సంఘాలు ఎందుకంటే, సంఘ కాపరులు ఎందుకంటే, ఇది వధువు సంఘం. రేపు యేసయ్య వచ్చినప్పుడు ఆయన వరుడు, మనమందరం ఒక శరీరమై వధువుగా ఆయన ఎదుర్కొంటాం. ఈలోపు బాప్తిసం ద్వారా రక్షించబడి నిశ్చితార్థం జరిగినటువంటి ప్రతి బిడ్డను, నిశ్చితార్థమైన ఆడపిల్లను, కన్యకను ఎలాగూ తల్లిదండ్రులు పెద్దలు కాపాడాలో, అలాగున నరకానికి వెళ్లకుండా, సైతాను క్రియల ద్వారా విడిచిపెట్టబడకుండా ఎత్తబడి ప్రియుని హత్తుకుంటానికి మా పాటలు మేము పాడతాం. మీకు అది అర్థం కాదు. ఏమాత్రం మీరు మాటలో, చూపులో, తలంపులో, క్రియల్లో, ప్రవర్తనలో ఏ లోటు, పాపము, దోషము లేకుండా, అబ్బే చాలా అన్యాయస్తురాలండి ఆమె, ప్రార్థనకి వెళ్తే వీడు చాలా అన్యాయస్తుడండి, నోరు ధరిస్తే అబద్ధం, ఇలాంటి నింద మీ మీద లేకుండా పవిత్రంగా మిమ్మల్ని తీర్చిదిద్దటానికే పాస్టర్లు, ఆత్మీయ తండ్రులు. అది వాళ్ళు మీరిచ్చే కానుకలు, దశంభాగాలు, డబ్బుల కోసం కాదు, మీ జీవితాలు సరిచేసి దేవుని దగ్గర బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇది కావాలి మాకు.
మనుషులిచ్చే బహుమానాలంతా కానుకలంతండి. దేవుడిచ్చే రాజ్యమే శాశ్వతం. నీతి కిరీటం, జీవ కిరీటం శాశ్వతమైనటువంటివి. అవి ఇప్పుడు ఒక 1000 ఇస్తే ఆ తెలంగాణలో అయిపోతాయి వేరొక దానికి. ఆయన ఇస్తే అది ఎంత ఉన్నతంగా ఉంటుందన్నమాట. కనుక ఈ తిప్పలు ఎందుకు, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానో చాలామందికి అర్థం కాదు. మిమ్మల్ని పొగిడి నేను పాడు చేయను. మీలో ఉన్న అవిధేయతను చూయించి మిమ్మల్ని సరిచేయటమే ప్రతి దైవ సేవకుని పని. నెక్స్ట్ ఏమంటాడా? అనగా క్రీస్తుకు సమర్పింపవలనని. చూడండి, మిమ్మల్ని ప్రధానము చేసి తిని. కానీ ఇది ఇక్కడ చెబుతున్నాడు అర్థమయ్యేటట్టు అక్కడ సంఘానికి, కొరింథీ సంఘానికి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని. అది అర్థమవుతుందా? ఇది మిమ్మల్ని విమర్శించడం ఏకటం కాదు, ఇంకొకటి కాదు. వాటిలో మిమ్మల్ని సైతానుగాడు బంధించి ఆ సరళమైనటువంటి దేవుని వాక్య మార్గములో నుండి వాడు ఎక్కడ మిమ్మల్ని చెరిపేస్తారని మా భయం. ఎందుకు భయం అంటే, చేతులతో బాప్తీసాలు ఇచ్చాంగా, చేతితో రొట్టె విరిచిస్తున్నాంగా, మాకు ఆ మాత్రం బాధ్యత లేదా? వద్దా? ఏమనొద్దా? మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బురదను దొక్కుతారా? అగాధంలో పడతారా? నాశనకరమైన గుంటలోకి మళ్ళీ వెళ్తారా? జిగటగల దొంగ ఊబిలో పడతారా? వాటి నుండి సంరక్షించటమే మా డ్యూటీ, ఆత్మీయ తండ్రుల డ్యూటీ కదా. అక్కడ ఏదో రోడ్డు బాగు చేస్తున్నారు, డ్రైనేజీలు చేస్తున్నారు, తవ్వుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? రెడ్ బోర్డు పెట్టేస్తారు, రోడ్డు రిపేర్లో ఉంది, లేకపోతే ఇది రిపేర్లో ఉంది, అపాయం, ఇటు రావద్దు అంటారు. వాడు చెబితే నేను వింటానంటే పోతావు, గోతులో పడిపోతాం. సేవకుడు కూడా అంతే. ఇది చేయొద్దు, మీరు మీ ఆత్మస్థితిని పాడు చేసుకుంటారు, మీ భక్తి బ్రతుకు పాడైపోతుంది, సాతాను చేతులు బంధించబడతారు. ఇది దైవ సేవకుడు, ఆత్మీయ తండ్రి మీతో చెప్పేది. ఈ తండ్రి మీ జాగ్రత్తలు కోరుకుంటాడు కదా. దీన్ని ఒక క్లారిటీగా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా చెప్తాడో, వివరిస్తాడో. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఈ మధ్యవర్తి అయినటువంటి దైవ సేవకులకు, ఆత్మీయ తండ్రికి దేవుడు బయలుపరిచిన విషయాలు ఇవి సొంతవి కావు. 4వ అధ్యాయం చూడండి ఎంత చక్కగా అన్నాడు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు ఏం చేస్తారటండి? అది సదుపదేశాన్ని చేసేదను. చూసారా, ఈయన ఎంత ప్రతిమాటు చెప్పుకుంటున్నాడో. సేవకురాలు కూడా అంతేనండి. నా బోధను తోసివేయకుడి, నా తండ్రికి ఆయన నాకు బోధించుతూ. అది వినండి బాగా, అందరూ కుమారులు కుమార్తెలు వినండి. అంటే ఏది స్వయంగా నేను చెప్పేది కాదు. ఈ మధ్యవర్తి ద్వారా, ఈ బోర్ అనుకోండి, ఈ బోర ద్వారా, ఈ బాకా ద్వారా, ఈ సౌండ్ బాక్స్ ద్వారా మాట్లాడినది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కటి విషయం ఏంటంటే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను. ఏమంటున్నాడు? నీ హృదయము పట్టుదలతో. అర్థమవుతుందా? ఇది పరలోకపు తండ్రి ఆయన కుమారులు కుమార్తెలైనటువంటి మనందరికీ చెప్పేది ఏంటంటే, మన హృదయం అంట పట్టుదలతో దేవుని మాటలు ఏం చేయాలంట? పట్టుకోవాలి. ఒక్క నిమిషం ఏం చేయాలి? వీటిని పట్టుకోవాలి, జారు విడుచుకోకూడదు.
ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే భయంకరం, ఇలాంటి గొప్ప సందేశాలను హృదయంలో దాచుకోం, పట్టుకోం. పిచ్చి మాటలుంటే, ఏంది పాస్టర్ గారు అంటే అది అన్నాడంటమ్మా, ఆ సంఘ పెద్ద ఇది అన్నాడంటన్నా. అవునా, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మందిరం మానేద్దామని. చూడండి, వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, ప్రార్థనలు మానేద్దాం, మందిరాలు మానేద్దాం అని అవి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అస్థిరులు, భక్తిలో స్థిరత్వం లేదు. ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి పౌలయ్య అంటాడు, అరే బాబు, మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు. ఇప్పుడు ఏమైందంటే మీ బతుకు ఎట్టయిందంటే, చిన్నోడు వచ్చి నిన్న బాప్తిసం పొందాడు, అన్నా ప్రార్థనకు రావట్లేదు అన్న. ఏందన్నా ఎప్పుడు చూసినా అక్కడ ఉంటావు, నువ్వు ప్రార్థన చేసుకుంటావని బుద్ధి చెప్పాల్సి వస్తుంది. వయసును బట్టి, కాలాన్ని బట్టి చూస్తే 10, 15, 20 సంవత్సరాలు రక్షించబడ్డా వాళ్ళ బ్రతుకుల్లో అభివృద్ధి లేదు. 10 మందికి వెళ్ళి బోధ చేసి, ఒక కుగ్రామానికి వెళ్ళి స్వార్థ చెప్పి వాళ్ళందరినీ దేవుల్లోకి నడిపించవలసిన నాయకుడు కావలసిన వాడు ఎంగులి మెతుకులకు ఆశపడి, ఎవరో పిలిస్తే వాక్యం చెబుదామని ఆశపడి, చూడండి, ఒక సమర్పణ, ఒక త్యాగం, ఒక భారము, బాధ్యత లేకుండా, దేవుని వాక్యాన్ని సరిగా హృదయంలో పట్టుకోకుండా విడిచిపెట్టి లోకం ముచ్చట్లు పెట్టుకొని భ్రష్టులైపోయి చివరికి అవిశ్వాసుల కంటే కూడా హీనులైపోయాడు. చాలామంది టాలెంటెడే, శాంసోన్ అభిషేకం గలవాడే, కేవలము ఒక స్త్రీ వ్యామోహం, బంధకాల వలన అభిషేకాన్ని పోగొట్టుకొని గుడ్డోడై బానిసైపోయాడు. అది వరము దేవుడు అందరికి ఇస్తాడు. దాన్ని ఎవడు జాగ్రత్తగా దాన్ని విలువగా చూసుకొని కాపాడుకుంటాడో వాడు ఘనపరచబడతాడు. గట్టిగా చప్పడకూడదు దేవుని స్తోత్రం. అది కావాలి. అది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చక్కగా నీ హృదయము పట్టుదలతో నా మాటలను, నెక్స్ట్ నాజ్ఞలను గైకొనిన ఎడల దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, తండ్రి యొక్క ఆజ్ఞ గైకొని ఎడల ఏమవుతాం, మనము బ్రతుకుతాం. ఇక్కడ ఈ విషయాలు గమనించాలి. అప్పుడు గంట తిరిగింది టైం. 2 రకాలుగా మనం బ్రతుకుతాం. ముఖ్యంగా ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ నేను ఎట్ట బ్రతకాలనుకుంటున్నావు కదా, నా ఉద్యోగం ఎట్లా అనుకుంటున్నావు కదా, నా భార్య బిడ్డల పోషణ ఎట్లా అనుకుంటున్నావు కదా, నా పిల్లల ఫీజులు ఎట్లా అనుకుంటున్నావు కదా, నువ్వు నిజంగా, నేను చెప్తున్నాగా, నువ్వు నిజంగా దేవుని వాక్యానికి లోబడి, నిజంగా దైవాజ్ఞకు నువ్వు లోబడి దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే, హృదయంలో భద్రపరుచుకుంటే, నీ ప్రతి సమస్య నీలో ఉంది. వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము వాక్యమే, అదే క్రీస్తు యేసునందు ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆయన నీలో ఉంటే, నీలో ఆయన ఉంటే నువ్వు ఉన్నతంగా బ్రతుకుతావు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అది నేను చెప్తున్నాను. నువ్వు అప్పులు పాలవటానికి, నువ్వు ఎగతాళి చేయబడటానికి, సమస్యలతో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పట్టుకోలేదు, దాచుకోలేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు. నీ సొంత ఆజ్ఞకు లోబడుతూ వెళ్ళిపోతున్నావు గనుక దేవుడు దూరం అయిపోయాడు. బుద్ధి, జ్ఞానం, సకల సమృద్ధి కుమ్మరించే దేవునికి దూరం అయిపోయావు. నీ బ్రతుకు కొరకు, నీ పొట్టకూటి కొరకు ప్రయాసపడు, దేవుడు లేకుండా ప్రయాసపడుతున్నావు. ఏమంటాడు జ్ఞాని సొలొమోను? యెహోవా ఆశీర్వాదము, గట్టిగా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది అధికము. అది కష్టపడుతున్నావు కానీ ఆశీర్వాదం లేదు, అది గుర్తుపెట్టుకోండి. 128 ఏమంటాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి చిల్లు సంచిలో పోసినట్లుగా అయిపోతూ ఉంది. కారణం, ముందు నీ హృదయంలో దేవుడు వాక్యాన్ని పట్టుకోలేదు. ప్లాన్లు వేస్తున్నావు.
ఏది గాజు మేడలు కట్టినట్టు వాడు గాజు మేడలు అన్నమాట. కాలుతో ఒక తన్నుదంతే మొత్తం పగిలిపోతాయి. పేక మేడలాగా అటు పేరుస్తూ టపామంటూ కూలిపోతాయి మొత్తం. కొన్ని పిచ్చి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. దేవుడు లేకుండా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. దేవుడు ఉండాలి మనకి. నువ్వు బ్రతకాలంటే అనుకుంటున్నావు, నువ్వు ప్రార్థనకు వస్తే నేను భక్తుడిని, వాక్యం చెబితే భక్తుడిని, వాక్యం వింటే భక్తుడిని అంటే వెంటనేలేండి వీళ్ళు గైకొనరు అనుకుంటారు చాలామంది. లేదు లేదు, భద్రంగా హృదయంలో దాచుకుంటే ఆగ్లని గైకొని నీవేమవుతావు? బ్రతుకుతావు. ఇంకంతే. నీ సంపాదన 5 రొట్టెలు 2 చిన్న చేపల్లాగున్నా ఏముందిలేండి, 10,000 15,000 అనుకుంటూ నువ్వు ఉన్నా నీకు తెలియదండి. చాలామంది తెలియదు. నేను అనుభవంతో చెప్తున్నాను అంతే. నేను అనుభవంతో చెప్తున్నా. నా దగ్గర కొంతమంది బిడ్డలు సేవకురాళ్ళై వాళ్ళ అనుభవాలు చాలా అద్భుతం. ఏ పనులు ఉద్యోగాలు ఏమి లేవు, సేవలో బ్రతుకుతున్నారు. అప్పుల్లో బ్రతకట్లా, వాళ్ళు కృపలో బ్రతుకుతున్నారు. నేను కళ్ళారా చూస్తున్నా. ఆయన చేతిలోకి మనం వస్తే, మన హృదయంలోకి దేవుని వాక్యం వస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలే. నీకు తక్కువ శాలరీ వేయచ్చు, ఏందో చెప్పలేము మనం, ఏం చేస్తాడు ఏమో. కానీ దేవుడు అది రూపాయలైతే లక్షల ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. చెప్పలు కొడదాం. రూపాయలయ్యి 5, 10, 20 రూపాయలే లక్షల ఘనతను, ఆధిక్యతను, తృప్తినిస్తాడు దేవుడు. అనుభూతం నేను చెప్తున్నాను. తూరిపాకలో బ్రతికిన వాడని, ₹1,000 చందాలో ఆరంభమైన వాడని ఈ స్థితి ఆయన నాకు ఇచ్చాడు. చాలా జాగ్రత్త పడతా భక్తి జీవితంలో. ప్రతిదీ పరిశీలన చేసుకుంటా, తప్పుంటే దేవుని క్షమాపణ వేడుకుంటా, బంధకం ఉంటే ప్రభువు నడిగి దాన్ని తెంచేసుకుంటా. జాగ్రత్తగా బ్రతుకుటాన్ని బట్టి దేవుడు ఈ స్థానం, ఈ బ్రతుకు నాకు ఇచ్చాడు. నేను మీకు చెబుతున్న అనుభవంతో, పరలోకమందున్న తండ్రి మాట ఈ తండ్రి చెప్తా ఉన్నాడు. ముందు వాక్యములో నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. నీకు వచ్చే కొద్ది జీతమైన దేవుడు దాన్ని 5 రొట్టెలు 2 చేపలను బ్లెస్ చేస్తే 5,000 మందికి పైగా, పురుషులే 5,000 మంది, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది ఏమండి, 5,000 మందికి పైగా తినగా 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో 12 గంపలు మిగలటం. ఇది ఒక అద్భుతం కదా. ఇలాగ దేవుడు చేస్తాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలను విశ్వసించండి, ఇంకంతే. అప్పుడు ఏదో జరిగినలే, ఇప్పుడు జరగదులే అనుకోవద్దు. ఆయన నిన్న నేడు నిరంతరము, చెప్పాలి మీరే, ఏకరీతిగా ఆయన పక్షపాతి కాడు. అరణ్యంలోనే కాదు, నీ ఇంటిలో కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పరమ తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లో. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం గలవు నీవు. మహోన్నతుడా నా జీవితనతుడా, ఈ కృపలో సించుట నా జీవిత హల్లెలూయా. ఇంకొక వచనం కూడా పాడాలి ఉంది కానీ టైం లేదు. అసలు ఇది మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి, ఇంక అయిపోతున్న టైము.
పరమ తండ్రి మాట్లాడుతున్నాడు. బలి చక్కటి మాట అంటాడండి ఇక్కడ. నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరు మాత్రం జీతం తక్కువ, ఇంట్లో గడవట్లేదు, ఈమెయిల్ కట్టాలి, ఆ మెయిల్ కట్టాలి, ఫీజులు కట్టాలి అనుకుంటున్నారు కదా. ఇది ధ్యానం చేసుకొని మన ఏ ఆజ్ఞ నేను ఉల్లంఘించాను యేసయ్యా, ఈరోజు నేను దాన్ని అనుసరిస్తాను అని తీర్మానం చేసుకోండి. అంతే. పరమ తండ్రి, ఏ వాక్యాన్ని నేను ధిక్కరించాను, త్రోసివేశాను, ఈ రోజు నుంచి మీరు మాట్లాడారు కదా, నేను దాన్ని అనుసరిస్తాను, నన్ను క్షమించాను. అది కష్టతరమైందైనా నువ్వు ఇష్టపడు. అది వీళ్ళకి సుఖభక్తి అండి. ఎందుకు కష్టపడతారు? సుఖభక్తి. పక్క లైన్లో నుంచి ఇక్కడ రావటానికి అల్లాడిపోతారు. మా పైకి ఎక్కాలా అని కింద కూర్చున్నారు భక్తులు. మరి దానికి 4,000 అయిందంట. స్క్రీన్ చూసుకోండి. మరి 4,000 కడతారా, 4 మెట్లు ఎక్కుతారా? దాన్ని చూడాలంటే ఈ మెట్లు ఎక్కి రండి. పాస్టర్ గారిని కూడా చూడాలండి. లేదు, స్క్రీన్లో చూడాలంటే 4,000 ఇవ్వండి. అంతేనండి శ్రీనివాస గారు? స్క్రీన్లో చూడాలంటే 4,000 ఇవ్వండి. లేదులే మేము చూడాలి అనుకుంటే పైకి ఎక్కిరండి. 4 మెట్లు ఎక్కుతావో 4,000 ఎత్తావో మీ ఇష్టం, కింద వాళ్ళ సంగతే చూసుకోండి. మరి ఇంకోటి కూడా చెబుతున్నానండి, ఆ పనిలో పని. స్క్రీన్ ఎవరు పెట్టాడో వాళ్ళే A to Z చూసుకోండి. నా వల్ల కాదు, నేను కుర్రోడిని కాదు పరిగెత్తడానికి, ముసలోడిని. అలాగే అక్కడ డోర్ ఊడిపోయిందా బెన్ని, దాన్ని నువ్వే చూసుకో, నువ్వేగా పెట్టించింది నానా. ఇంక ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు మందిరంలో దాని గురించి జాగ్రత్త. పూచి మీదే. ఇల్లును మీరు కాపాడుకోవాలి. మీ తండ్రి ఇల్లు ఇది, నా ఇల్లు కాదు. మా ఇల్లు కింద చిన్న గది ఉంది, అదేదో నేను చూసుకుంటా. రోజు ఇది కూడా చూస్తున్నాలేండి. మీ అందరి ముందు కూడా ఈ బాత్రూంలో ఉన్నాయి కదా, పిల్లలు చేస్తారు, నేను కూడా క్లీన్ చేస్తాను, అన్నీ శుభ్రం చేస్తాను. వాకిట్లు అంతా మందిరం జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన బాధ్యత. నానా వెళ్ళిపోదాం సబ్జెక్టులకి. సరే, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకు, వాటి నుండి తొలగి పోకుము. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను, అది మందిరాన్ని, ప్రార్థనని, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టేది మందిరాల మీద అలిగేది ఏంటంటే పనికి మాలినోళ్ళు అలిగేది. అలగటం ఏంది వాడు చండాలంగా, మానేటివండి ప్రార్థనలు అసహ్యంగా. ఇవన్నీ అసహ్యమైనవి, ఆత్మ సంబంధమైనవి కావు. వాళ్ళు పక్కన వాళ్ళని కూడా చెలగొట్టడానికి చూస్తారు. వాడితో మీరు సాంగత్యం చేయొద్దు, అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే మనం సన్నిధికి దూరం అయిపోయామో అప్పుడు సైతానికి చేరువైపోతాం. సైతానికి ఎప్పుడు చేరువవుతామో దుర్మార్గమైన ఆలోచనలు బుద్ధిస్తాడు వాడు. ఇక నోట మంచి మాటలు రావు, అన్నీ కూడా నష్టం, భేదించేయి, తేడాలు పెట్టేయి, పాడు చేసేయే వస్తాయి. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. జ్ఞానం విడువక ఉండిన ఎడల అది నిన్నేం చేస్తుంది? దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను, అదండి సంగతి. ఇంకా అర్థమైందా? జ్ఞానాన్ని సంపాదించుకుంటమే జ్ఞానానికి ముఖ్యాంశం అంట. అబ్బా, అదే ప్రథమం అంట. అసలు ఈ మాట చూడండి. మీరు కొద్దిగా సువార్త చెప్పేవాళ్ళు దాన్ని ధ్యానం చేయండి. వండర్ఫుల్ వర్డ్. జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అది సంపాదించుకుంటాం ముఖ్యాంశం భక్తి జీవితంలో. ఇక దానికి మించింది ఏది లేదు. దీని ద్వారా నువ్వేమైనా సాధించగలవు. ఉద్యోగాలు సాధిస్తావు, ప్రమోషన్ సాధిస్తావు, అభిషేకాన్ని పొందుకుంటావు, ప్రవచిస్తావు, భాషలు మాట్లాడతావు, అద్భుతాలు చేస్తావు. నమ్మితే చప్పట్లు పట్టండి. ఇది మార్గం, సూత్రం. భక్తిలో పరమ తండ్రి చెప్పిస్తున్నాడు ఈ బాకా ద్వారా, నేను కాదు. వాక్యం ఆయన. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద, వాక్యమే అది ఆయన చెప్పిస్తున్నాడు పరమ తండ్రి. ఇది కావాలి. చూడండి ఎంత చక్కటి మాట. నీ సంపాదన అంతయు ఇచ్చి, అబ్బా అంతటోళ్ళు ఉండారు ఎక్కడ చెప్పండి.
సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకున్నవాడు ఉండారా? ఏమండి, ఇక్కడ అంటాడు నీ సంపాదన అంతయు ఇచ్చి, సంపాదన కాదు నాన్న, తల్లి తండ్రి, ఒక సమయమే 1 గంట సంపాదన దాకెందుకు, శాలరీ అంత ఎందుకు, మంత్లీ శాలరీ కాదు, లేకపోతే డైలీ వేస్ కాదు, రోజు కూలే కాదు, 1 గంట నీ సమయం దేవుడికి ఇవ్వగలవా? ఇస్తున్నావా? ఇవ్వగలవా? అది ఇవన్నీ అబ్బా చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందో గ్రంథం. ఆణిముత్యాలు ఇక్కడ ఉండేయండి, వెండి బంగారాలకు మించిన విలువైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ ఉండి దాచి మనం ఎంత వెర్రోళ్ళం అంటే ఒకటి ఏదో రాళ్ళు కనపడ్డాయి అంటే ఏంది బలి బలి చిత్రంగా ఉండి అని వాడు అర్రే ఆ చెరువు పక్కనే అదే బలి ఉండి అని టక్క వేస్తాడంట, అన్నీ అందులేసాడు. ఏదో బాగుంది ఒకటి గుర్తుగా తీసుకెళ్దాం జేబులు పెట్టుకున్నాడంట. అటు ఇటు మాట్లాడుతూ ఎవరు పెద్దోళ్ళకు లేకపోతే ఫ్రెండ్కు చూపించాడంట. అరే ఎక్కడ ఇది అన్నాడంట. ఎక్కడిది అండి? ఏందనుకున్నారు? ఏడది ఇది ఏంటిది? భలే ఉంది కదా రంగు, భలే కాదరా పిచ్చోడా, ఇది లక్షల విలువ. వాడి కింద పడి పెటా కొట్టుకున్నాడంట గుండె. ఏందిరంటే ఇన్ని రాళ్ళు పడేశారా నేను, ఇన్ని రాళ్ళు తెలియక పడేశారన్న. అట్ట చేసుకుంటున్నాం మనం. గ్రంథం ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. దీని విలువ తెలియక ఒక్కొక్క అమ్మ అసలు చదవదు, ఒక చల్లి చూరులో పెట్టిద్ది. ఇప్పుడు లేదురండి, ఇదివరకు ఒకసారి వెళ్తే ప్రార్థన చేసుకుందాం అనగా చూరులో నుంచి టైం అట్లా ఆగింది, ఎట్టగొట్టి కూర్చుంది బైబిల్ చూరులప్పుడు తాటికి. చాలామంది అట్లున్నారండి. ఒక కై అసలు తెరవడు, పర్సు 24 గంటలు తెరుస్తాడు కానీ బైబిల్ మాత్రం ఒక్కసారి కూడా తెరవడు. తర్వాత ఏడ్చాడు, ఏం లాభం? అన్నీ పోయినాయి చెరువుల్లో. మన జ్ఞానం అంతా లోకంలో కలిపేసుకుంటున్నాం, మన దీవెనలన్నీ కూడా దూరం చేసుకుంటున్నాం. ఉన్నతమైనటువంటిది పరమ తండ్రి మనకిచ్చిన ఈ ప్రేమ లేక, ఈ వాగ్దానాలు లేక, ఈ ప్రవచనాలు లేక, వాగ్దానం చేసిన వాడు అది 1000 వాగ్దానాలు నా కోసం నీ కోసం. నువ్వు దరిద్రుడు కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు దరిద్రుడు అవ్వడానికి కారణం నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టావు, చిన్న కుమారుడిలాగా దుర్వ్యాపారం చేస్తున్నావు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కనుక ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు దూరం అయిపోయాయి. మళ్ళీ రా, ఇక్కడంత బాగుందండి. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి అంటే నీ జీతం ఏమి ఇవ్వమని చెప్పట్లే ఇక్కడ, సమయమే ఆయనకి. చూడండి, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని నీ తలకు అది మళ్ళీ కుమారుడు కుమార్తె మనందరూ చెబుతున్నాడు, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుషవంతుడు వగుదువు. యథార్థ మార్గములో నీవు నడిపించి ఉన్నావు. నీవు నడుచున్నప్పుడు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక. హల్లెలూయా, ఆమేన్. అది ఇది మన పరలోక తండ్రి ఈ రోజున ముందు నువ్వు నేను మనందరం నేర్చుకోవాలిగా. వాక్యమే దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడే నీకు నాకు బోధిస్తున్నాడు. పరలోకమందున్నటువంటి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆ తండ్రి మాటకు మనం లోబడదాం. తండ్రులుగా ఉన్నవారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు దీర్ఘాయుషవంతుడు తండ్రిని తల్లిని సన్మానించండి. అలాగే కుటుంబ వ్యవస్థను ఎలాగో మలచాలో, ఏ రీతిగా దాన్ని పోషించాలో, గొప్ప చేయాలో ఏ తండ్రి అయినా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. తండ్రులు అనబడేవారు మీరు ముందు దేవుని యందు భయము భక్తి కలిగి
ఆయన త్రోవలో నడవండి, నీ భార్య బిడ్డలు నడిపించుకోండి. అప్పుడు నీ లోకటి నీ భార్య ఫలించడి ద్రాక్ష వలె ఉంటుంది. భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆ తండ్రి మాట ఈ తండ్రులు ఇంటే కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా ఉంటాయి. ఆ తదుపరి మన ఇల్లే తండ్రి ఇల్లు, దేవుని మందిరమే తండ్రి ఇల్లు. కనుక తండ్రి ఇంటిని చిన్నోడు వదిలిపెట్టినట్లుగా మందిరాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టద్దు. ఇది తండ్రి ఇల్లు. చిన్నోడు ఆస్తి తీసుకొని వెళితే వాడు అన్ని పోగొట్టుకొని దుర్వ్యాపారం చేసి భ్రష్టుడై వచ్చాడు. తండ్రి కాబట్టి క్షమించి చేర్చుకున్నాడు, మరలా ఆధిక్యత ఇచ్చాడు. కనుక మనము మన తండ్రి మాట విందాం, తండ్రి ఇల్లు కాపాడుకుందాం. ఇంకొక మాట మన యేసయ్య అన్నాడు, నా తండ్రి ఇంట, చెప్పండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళుతున్నాను, నేనుండు స్థలమునకు మరలా నేను మిమ్మలను తీసుకొని వెళ్ళటానికి మరలా రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడు. ఎందుకంటే మనందరికీ రక్షణ పొందుకున్న వాళ్ళందరికీ పరలోకములో ఏర్పాటు చేసినటువంటి తండ్రి దగ్గర ఇళ్లను, మన స్వాస్థ్యాన్ని, మన శాశ్వత పరలోక గృహాలను మనకివ్వటానికి ఆయన వెళ్ళాడు. మరలా ఆ తండ్రి రాబోతున్నాడు. ఆ తండ్రి ఇంట్లో మనం ప్రవేశించడానికి రెండవ రాకడలో ఎత్తబడి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని శాశ్వత ఆనందం ఉండటానికి దేవుడి దగ్గర మనం సిద్ధపడదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనం దిద్దుబాటు కలిగి మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు నిలబెట్టునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు హృదయాలు తెరవండి.